రాయవరంలో జరిగిన బాణాసంచా ప్రమాదం నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కొత్తపేట మండల కేంద్రంలోని ఒక బాణాసంచా తయారీ యూనిట్ను ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి పరిశీలించారు. తయారీ విధానం, కార్మికుల భద్రతపై వివరాలు తెలుసుకున్నారు. చట్ట నిబంధనలు పాటించని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ హెచ్చరించారు. భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. ఏలూరు రేంజ్ పరిధిలోని 6 జిల్లాల్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఉమ్మడి బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిస్టెన్స్ కరెక్ట్ ఉందా? ఎన్ని మీటర్స్ ఉన్నారు డిస్టెన్స్? 45 మీటర్స్ ఉందా? కొలచండి ఒకసారి. మధ్యలో లైసెన్స్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తారు సార్. రెన్యూల్కి అన్ని కొలచాలి కొలతలు. solar CCTV is possible. There is a light connection there. But that was not solar CCTV. How he kept it? మాస్క్ వేసుకోరు కదా మీరు. ఊరికే మేము వచ్చినప్పుడు అట్లా వేసుకుంటారు, మీరు వేసుకోరు కదా. యాక్చువల్గా చేసేటప్పుడు తయారు చేయాలి. ఎక్కువ ఒత్తిడి చేస్తే ఇక్కడ పేలిపోవచ్చు కదా. మన ఎక్కువ వచ్చి పగిలిపోద్ది. ఇది ప్లాస్టిక్ కదండి, ఇది మన ఎక్కువగా రసం ఇచ్చాం అనుకోండి పగిలిపోతుంది. మనం ఎంత చేస్తే అంత చేస్తుంటాం. సోలార్ దొరుకుతాయి, అది ఎండకు ఛార్జ్ అయ్యి పనిచేస్తాయి. 8 hours పనిచేస్తాయి. ఏం జరిగింది రేపు తయారు చేస్తాం. ఆయన కూడా ఇది ఒక మనం ఏదో చెప్పాను ఇందాక అమలాపురంలో కూడా చెప్పాను, ఒక మనిషిని ఎక్స్క్లూజివ్గా పనిలో పెట్టకూడదు. అతను అబ్జర్వ్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అతను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాటర్ ఆన్ చేసి కొట్టాలి. డబ్బుల గురించి చూడకూడదు. ప్రమాదం అనేది చాలా ముఖ్యం. ఓకే, వాల్వ్ ఎక్కడ తిప్పుతారు దానికి వాటర్ ఓపెన్ అదే అక్కడ ఎలా పెట్టాడంటే వాల్వ్ వేసుకొని పెట్టాడు. మిషన్ ట్రైనింగ్ ఎక్కడ తీస్తున్నారండి? ఆయన ఇచ్చారు కదా. అదే ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? అఫిషియల్గా ట్రైనింగ్ ఏం జరగలేదు. ఇప్పుడు చిన్నప్పుడు నేర్పిస్తే అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఎంత క్వాంటిటీ తెస్తున్నారు, వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం ఉన్నాయా లేదని వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతారు, ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటారు. అలా ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రాథమికంగా కాన్సన్ట్రేట్ చేసి మేము దృష్టి సారిస్తున్నాం.